ఎవరమ్మా మీరే మాడతారు కదా. మన నియోజకవర్గం నుంచి మన లోకేష్ అన్న మనకి మంచిగానే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ మాట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నిలబెట్టుకుంటారని మేము ఎంత ఎదురు చూస్తూ ఉంటాము. తరువాత ఈ రోజు అమ్మా ధరలు ఎంత పెరిగాయో మనందరికీ తెలుసు. పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఈ రోజు మనం జీతాలు పెంచమంటున్నాం. ఒక ఎమ్మెల్యేని గాని ఒక ఎంపీని గాని 11,500తో ఒక్క రోజు గడపమనండి చూద్దాం. మనం మాటికి రోడ్లు ఎక్కుతున్నాం కానీ రోడ్లు ఎక్కడమే కనిపిస్తుంది. అంగన్వాడీలు ఎప్పుడు ధర్నాలే కానీ పైనుంచి మనకి ఎలాంటి సానుకూలమైన స్పందన కూడా మనకి లేదు. ఈ రోజు మనకి జీతాలు పెంచమని ఎందుకు రోడ్లు ఎక్కినాం? మన పిల్లల్ని వదులుకొని భర్తల్ని వదులుకొని సెంటర్ని వదులుకొని బాధ్యతలు వదులుకొని రోడ్డు ఎందుకు ఎక్కాం? ఈ రోజు మనకి ఆ వచ్చే జీతానికి మన బిడ్డలకి సరైన విద్య అందించుకోలేకపోతున్నాం, సరైన ఆరోగ్యం అందించుకోలేకపోతున్నాం. ఇన్ని విధాలుగా మనం సఫర్ అయ్యి రోడ్డు ఎక్కితే మళ్ళీ ఎక్కడికక్కడ ఖండించడం, ఎక్కడికక్కడికి జైలు పాలు చేయడం, ఎక్కడికక్కడికి పోలీస్ స్టేషన్ లో పెట్టడం, నిర్బంధించడం. తర్వాత ఈ రోజు సుప్రీంకోర్టు తర్వాత మనకి సుప్రీంకోర్టు మనకి జీవో పాస్ చేసింది గ్రాడ్యుటీ అమలు చేయమని. పాస్ చేసి అప్పుడే మనకి 2-3 ఇయర్స్ అవుతుంది. కానీ మన పక్కనున్న మన తెలంగాణ ప్రభుత్వం దానికి ఒప్పుకుంది, కర్ణాటక ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుంది. కానీ మన ప్రభుత్వం సుప్రీంకోర్టు అమలు చేసిన గ్రాడ్యుయేట్ ని మాకు వర్తించండి అంటే అది మేము చేయలేమంటున్నారు. పోనీ జీతాలు పెంచమంటే అది వాళ్ళ వల్ల కాదంట. మరి ఏది వాళ్ళ వల్ల కాకపోతే మనం అందరం వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి దేనికమ్మా? దేనికి చెప్పండి? మన రోడ్లలోనూ ఎండలో తిరగడానికా చెప్పండి? ఈ రోజు పని ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. ప్రభుత్వ ఉద్యోగస్తులు చేసే పనులన్నీ మా అంగన్వాడీ వర్కర్లతో చేయించుకుంటున్నారు. కానీ జీతాలు మాటకు వచ్చేసరికి కూలి పని చేసుకునే వాళ్ళకి వచ్చే జీతం కూడా మనకి ఈ రోజు లెక్క కట్టుకోండి. కూలి పని వెళ్లేవారు కూడా రోజుకి 1000 రూపాయలు 800 పైనే కానీ 500 అలాగే ఎవ్వరు కూడా కూలి పనికి వెళ్లే వాళ్ళు తెచ్చుకోవట్లేదు. అంటే మన జీతం వాళ్ళ సాటి కూడా ఈ రోజు లేదు. పని భారం, పని ఒత్తిడి కొండంత, మనకి ఇచ్చేది ఎలకంత. దయచేసి తర్వాత ఇప్పుడు సంక్షేమ పథకాలు కొన్ని పెట్టారమ్మా. సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకే కదా పెట్టారు. మీరు అంగన్వాడీ టీచర్ కదా, మీది ప్రభుత్వ ఉద్యోగంతో సమానం కదా, జీతం లేదు అక్కడ. అలాగనే మనకి పర్మనెంట్ లేదు, మాటకి ప్రభుత్వ ఉద్యోగం అంతే. కానీ సంక్షేమ పథకం మన ఇంట్లో వికలాంగులు ఉంటున్నారు, వృద్ధులు ఉంటున్నారు, హెల్త్ బాగోలేని వాళ్ళు ఉంటున్నారు, వితంతువులు ఉంటున్నారు. ఈ పెన్షన్లు ఏమి కూడా అంగన్వాడీ టీచర్ ఉన్న ఇంట్లో అంట వర్తించబడతారు. ఇది ఎక్కడ న్యాయం చెప్పండి అమ్మా? ఇది ఎంతవరకు సంబంధించి చెప్పండి. దయచేసి మేము ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు మేము రోడ్ ఎక్కితే. కానీ మా వెనకాల చాలా సమస్యలు ఉంటాయని మేము రోడ్ ఎక్కుతున్నాం. కానీ మాకు అన్ని బాగుండి మాకు సరదా చెప్పండి. ఇలాగ అన్ని వదిలేసుకొని 9 గంటల నుంచి 5 వరకు 3 రోజులు బట్టి ఇలాగ మేము టెంట్లు వేసుకొని చేయడానికి మా ఆడవాళ్ళం మేము వస్తున్నాం అంటే మా కడుపు ఎంత రగిలిపోయి కడుపు ఎంత మండుతుందో కనీసం మీరు అర్థం చేసుకొని మా ఎందుకు మీరు నిలబడతారని. అలాగే మన నియోజకవర్గంలో 1500 పైగానే అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మాకు మేనిఫెస్టో రూపంలో మా సుప్రీంకోర్టు అమలు జీవో పాస్ చేసిన గ్రాడ్యుయేటీ మా జీతాల పెంపు మేనిఫెస్టోలో పెడితే గనక మా 1500 కుటుంబాల నుంచి 10,000 ఓట్లు లేవన్నా మనకి పడతాయి. ఈ ఓట్లన్నీ మన ప్రభుత్వానికి వేస్తామనేసి మా యూనియన్ తరఫు నుంచి మేము మాట ఇస్తున్నాం, సపోర్ట్ చేస్తున్నాం. అమ్మా ఒక్క నిమిషం దయచేసి ఇక్కడ అందరూ కొంచెం ఓపిక వినాలి. మేనిఫెస్టోలో సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ మీకు తెలుసు. ఊరూరు మనోళ్ళు తిరుగుతున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి తిరుగుతున్నారు, బాండ్లు ఇస్తున్నారు గడప గడపకి వచ్చి వివరాలు సేకరించి. అంటే ఇంతమంది రైతులున్నారా, నిరుద్యోగులున్నారా, అది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో. అమ్మా ఇది అష్యూరెన్స్. నేను చెప్తున్నా, అందరు రికార్డ్ చేసుకుంటున్నారు కదా, ఎక్కడ పోతా నేను పరదాలు ఒక్క నిమిషమా పరదాలు కట్టుకుని తిరగాలన్న ఆలోచన నాకు లేదు కదా. ఆనాడు అంగన్వాడీ జీతాలు పెంచుతాను మేము మేనిఫెస్టోలో పెట్టలా, కానీ పెంచినాం కదా, అవునా కదా తల్లి? అవసరమైన సరుకులు సకాలంగా అందించే వాళ్ళం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు అంగన్వాడీ భవనాలు కట్టాలని యుద్ధ ప్రాతిపదికంగా ఆనాడు పాపం పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా కట్టించాం కదా. అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టామా? లేదు. మీరు చాలా కీలకమైన పాత్ర సమాజంలో వహిస్తున్నారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మీకు మేము అండగా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. మీరు మళ్ళీ రోడ్ ఎక్కకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం తను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఏమనుకోదు, పట్నంకి వెళ్ళాలి. ఓకేమ్మా, థ్యాంక్ యూ.